పరమరాజ్య బాటలో పయనమయ్యే సంఘమా, ప్రియుని యేసు రాకలో పరముకే గిరిపోదమా, పరమరాజ్య బాటలో. ప్రభునందు ప్రియులారా, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 5, 6 వచనాలు మనం చదువుకున్నాం. 4వ వచనములో కూడా 1000 సంవత్సరాల పాలన గురించి మనం విన్నాం గత వారంలో. అయితే ఇప్పుడు చదువుకున్న ఈ లేఖన భాగంలో మరి మొదటి పునరుద్ధానము అనే మాటను మనం చదువుకున్నాం. మొదటి పునరుద్ధానము అంటే ఏమిటి అంటే, పాపులు చనిపోయిన తర్వాత పాతాళానికి వెళతారని, అలాగే నీతిమంతులు చనిపోయిన తర్వాత పరదైసుకు వెళతారని మనం విన్నాం. నిజమే, పాపులు చనిపోయిన తర్వాత పాతాళానికి వెళ్తే ఆ పాతాళములో ఉన్నవారిని క్రీస్తు ప్రభు ఆ చెరను, అనగా పరదైసులో ఉన్నవారి చెరను ఆయన తీసుకుని వెళ్ళి మధ్యాకాశములో, 3వ ఆకాశములో ఆయన ఉంచాడని గతంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే అసలు పునరుద్ధానము అంటే ఏమిటి అనేది కూడా మనం ఆలోచన చేయాలి. పునరుద్ధానము అంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత శరీరము, ఆత్మ రెండు వేరైపోతాయి. శరీరములో నుండి ఆత్మ వేరైపోవటాన్ని మరణం అంటున్నాం. శరీరములో నుండి ఆత్మ వేరైపోవటాన్ని మరణం అంటున్నాం. ఈ 2 ఎలిమెంట్స్ ఏమిటి అంటే శరీరము, ఆత్మ, ఈ 2 కూడా మరలా తిరిగి కలపబడతాయి. దీనినే పునరుద్ధానము అంటారు. వేరైపోయినటువంటి శరీరము, వేరైపోయిన ఆత్మ, ఈ 2 వేరు చేయబడటాన్ని ఏమంటున్నామంటే మరణం అంటున్నాము. మరలా తిరిగి కలపబడటాన్ని ఏమంటున్నాము? పునరుద్ధానము అంటున్నాం. పిల్లలు, ఈ పునరుద్ధానము అనేది మరి మొదటి పునరుద్ధానము అలాగే 2వ పునరుద్ధానము అని 2 రకాల పునరుద్ధానాల గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మొట్టమొదటిగా పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆదాము ద్వారా మరణము వచ్చింది. అంటే మరణము సంభవించిందంటే ఆత్మ శరీరము నుంచి వేరైపోయింది. అయితే యేసుక్రీస్తు ద్వారా పునరుద్ధానం వచ్చింది. అంటే మరలా విడిపోయినటువంటి ఆత్మ అలాగే శరీరము, ఈ 2 ఏం చేయబడుతున్నాయి? కలపబడుతున్నాయి అని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఆత్మ, ఈ యొక్క శరీరము, ఈ 2 కూడా కలపబడటాన్నే మనము పునరుద్ధానము అంటున్నాం. అయితే ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగములో మొదటి పునరుద్ధానము అనే మాట మనకు చాలా విశేషముగా ఆకర్షిస్తున్నటువంటి మాట. ఎందుకంటే మొదటి పునరుద్ధానములో ఉండేవారు ఎవరు, అలాగే 2వ పునరుద్ధానములో ఉండేవారు ఎవరు? 2వ పునరుద్ధానము అనేది అది నిత్య నరకానికి సూచనగా ఉన్నది. అయితే మొదటి పునరుద్ధానములో ఎవరెవరు ఉంటారో మరి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం ప్రియులారా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆయన ఆరోహణుడై వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా తిరిగి లేచాడో మనం కూడా అదే రీతిగా లేస్తాం అని దేవుని వాక్యం చెప్పబడింది. పునరుద్ధానము లేదని కొంతమంది చెప్పేవారు ఉన్నారు బైబిల్లో. ఎవరు వారు?
సద్దూకయ్యులు. సద్దూకయ్యులు ఏమని చెప్తున్నారంటే అసలు పునరుద్ధానం అనేది లేదు అనే ఒక గుంపు ఉన్నది. ఒక మనిషి చనిపోయిన తర్వాత అతని ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంది. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో మనందరికీ తెలుసు. మొన్నైనది వెనుకటి వలె మొన్నైపోవును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకే పోవును అన్నాడు ప్రియులారా. అంటే ఆత్మ దేవుని దగ్గరికి పోయింది, శరీరం మట్టిలో కలిసిపోయింది. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది, శరీరం మట్టిలో కలిసిపోయినప్పుడు మరలా పునరుద్ధానమందు ఏం చేయబడతాయంటే ఈ శరీరం, మట్టిలో కలిసిపోయినటువంటి ఈ శరీరము మట్టిగానే ఉన్నది, మట్టిలో కలిసిపోయిన ఈ శరీరము, ఆత్మ, ఈ రెండు కూడా మరలా కలుసుకుంటాయి. ఇది చాలా విశేషమైనది ప్రియులారా. ఈ పునరుద్ధానం మరి మొదటి పునరుద్ధానం అని మనం చూస్తున్నాం ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయి తిరిగి లేపబడ్డాడు. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఒక విత్తనం నాటినప్పుడు ఆ విత్తనం నుంచి ఏం చేయబడుతుందంటే అది చనిపోతుంది. విత్తనము చనిపోయిన తర్వాత మాత్రమే అది మరలా మొక్కగా మొలుస్తుంది అని మనం వింటున్నాం ప్రియులారా. నిజమే, ఆ విత్తనం మరలా మొక్కగా మొలవాలి అని అంటే అది ఏం చేయబడాలి? చనిపోవాలి. అలాగే నీవు నేను పునరుద్ధానులై లేవాలి అంటే, పునరుద్ధానులై లేవాలంటే ఏం చేయబడాలి చెప్పండి? ఖచ్చితంగా ఆ వ్యక్తి చనిపోవాలి. చనిపోకుండా ఆ వ్యక్తికి పునరుద్ధానము లేదు అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ప్రియులారా, మరి ఆ చెట్టు, ఆ విత్తనము చనిపోయిన తర్వాత ఎలాగ మొక్కగా ఎదిగిందో అదే రీతిగా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మరలా తిరిగి లేపబడతాడు అనే మాట మనం చూస్తున్నాం. అయితే ఇది మరణం ద్వారానే జరుగుతుంది. అయితే విశ్వాసి ఆలోచన చేయవలసింది ఏమిటంటే, మరణము అనేది విశ్వాసికి ముగింపు కాదు. ఒక కొండ లేకపోతే కొన్ని ప్రాంతాలు చూస్తాం, ఎత్తైన ప్రాంతాలకు వెళుతున్నప్పుడు, హిల్ స్టేషన్కి వెళుతున్నప్పుడు, హిల్ స్టేషన్లోకి వెళ్ళేటప్పుడు బస్సుతో కానీ కారులో కానీ మనం వెళ్తూ ఉంటాం. కారులో వెళుతున్నప్పుడు హెయిర్ పిన్ బెండ్ అని వస్తుంది, హెయిర్ పిన్ బెండ్ అని వస్తాయి. అంటే స్త్రీలు పెట్టుకుంటారు కదా హెయిర్ పిన్, ఇలా ఆకారంలో ఉంటుంది, ఈ ఆకారంలో ఉంటుంది. అలాంటి బెండ్స్ వస్తూ ఉంటాయి. సూటిగా అక్కడికి పోయిన తర్వాత దూరం నుంచి చూసినప్పుడు నడిపే వ్యక్తికి ఏం కనపడుతుందంటే అక్కడ తిరిగి మరలా ఏమి లేనట్టుగానే కనపడుతుంది. మరణం కూడా అలాంటిదే. కానీ అక్కడ మరణం అనేది ముగింపు కాదు, కానీ మరణం అనేది ఒక మలుపు మాత్రమే ఒక విశ్వాసికి అని గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఒక మలుపు. అక్కడికి వెళ్ళిన తర్వాత తిరిగి మరలా ప్రయాణము చెయ్యాలి. ఇంకా ఎంతో ప్రయాణం చేయాలి. ఎత్తైన స్థితికి, ఉన్నతమైన స్థానములో, పరలోకములోకి చేరుకోవాలి అంటే ఎన్ని మలుపులు తిరగాలో. అయితే మరణము తర్వాత మరొక విశేషమైనటువంటి జీవితం ఒక విశ్వాసికి ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి. మరణము ముగింపు కాదు. అయితే మరణించిన తర్వాత మరి ఈ యొక్క ఆత్మ ఎక్కడికి వెళుతుందో మనందరికీ తెలుసు. ప్రియులారా, పునరుద్ధానము అనేవి రెండు రకాలుగా ఉన్నదని యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనం 28వ వచనాల్లో మనం చూస్తాం. ఒక కాలము వచ్చుచున్నది, ఆ దినమున ఏం చేస్తారంట? సమాధుల్లో ఉన్న వారందరూ తిరిగి లేపబడతారు. లేపబడిన వారు అని చెప్తూ రెండు రకాల పునరుద్ధానాల గురించి చెప్పాడు. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును అన్నాడు పిల్లారా. అంటే రెండు రకాల పునరుద్ధానాలు ఉన్నాయి అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ పునరుద్ధానాలు ఎప్పుడు జరుగుతాయి? మేలు చేసిన వారు ఎప్పుడు లేపబడతారు, లేకపోతే కీడు చేసిన వారు ఎప్పుడు లేపబడతారు అని మాటలు మనం ఆలోచన చేస్తే,
ఇరవై ఇరవయో అధ్యాయం అక్కడే మనం చదువుదాం చూడండి. 5వ వచనములు ఏమన్నాడు? ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు అన్నాడండి. కడమ మృతులు బ్రతకలేదు, కానీ ఎవరు బ్రతికారు కింద చెప్పాడు చూడండి. ఇది మొదటి పునరుద్ధానము అన్నాడండి. మొదటి పునరుద్ధానములో బ్రతికిన వారు కడమ మృతులు కాదు అన్నాడు. అంటే ప్రథమ మృతులు, కడమ మృతులు అన్నవారు ఉన్నారు. అనగా మేలు చేసిన వారు ఉన్నారు, కీడు చేసిన వారు ఉన్నారు. జీవం పునరుద్ధానమునకు వెళ్ళేవారు ఉన్నారు, తీర్పు పునరుద్ధానమునకు వెళ్ళేవారు ఉన్నారు అని మనకు అర్థమైంది ప్రియులారా. అయితే ఈ పునరుద్ధానము, మొదటి పునరుద్ధానము అనగా యేసు క్రీస్తు ప్రభువుని నమ్మి యేసు ప్రభువును విశ్వసించిన వారు, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు లేపబడతారు. ఇదిగో వారు తమ తమ వరసల్లో లేపబడతారన్నాడు కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో. వరస ప్రకారము వారు లేపబడతారు ప్రియులారా. అయితే మనం చదువుకున్న ఈ లేఖన భాగములో మొదటి పునరుద్ధానమునకు రెండో పునరుద్ధానమునకు మధ్య 1000 సంవత్సరాల వ్యత్యాసమున్నది అని గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? మొదటి పునరుద్ధానం జరిగిన తర్వాత రెండో పునరుద్ధానం జరగాలంటే దానికి దీనికి మధ్య ఉన్నటువంటి కాల వ్యవధి ఎంతంటే 1000 సంవత్సరాలు అని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. 1000 సంవత్సరాల వరకు మరి కడమ మృతులు ఏం చేయబడుతున్నారంటే వారు మృతులుగానే ఉంటారు. అనగా వారు లేపబడని స్థితి, మృతులైనటువంటి స్థితిలోనే వారు ఉంటారు, కానీ వారు లేపబడరు. మరి లేపబడేవారు ఎవరు అంటే క్రీస్తునందు నిద్రించిన వారు అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. యేసు క్రీస్తును నమ్మిన వారు, అలాగే నమ్మి ఈ లోకములో మరి క్రీస్తు ప్రభు వచ్చే సమయానికి క్రీస్తు ప్రభువును విశ్వసించిన వారు, విశ్వాసులుగా ఉన్నవారు, పరిశుద్ధ జీవితం జీవిస్తున్న వారిని ఆయన లేపుతాడు అని మనం చూస్తున్నాం ప్రియులారా. ఆయన మనందరినీ లేపుతాడు. ఒకానొక దినాన క్రీస్తు ప్రభు వారు ఆయన లేపుతాడు. అయితే మనం ఉండబోయే పునరుద్ధానం ఏ పునరుద్ధానం అంటే అది మొదటి పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానములో ఉన్నవారు ఎలాంటి వారు చెప్పాడు చూడండి. 6వ వచనం, ఈ మొదటి పునరుద్ధానములో అన్నాడు. ఎవరున్నారంట? పాలు గలవారు ధన్యులు అన్నాడు. వారు ఎవరంటండి? వారు పరిశుద్ధులై ఉందురు అన్నాడు ప్రియులారా. అవును, వారు పరిశుద్ధులై ఉంటారు. కానీ మొదటి పునరుద్ధానము రెండవ పునరుద్ధానము ఒకేసారి చెప్పబడినందువల్ల చాలామంది ఏమనుకుంటారంటే మొదటి పునరుద్ధానము జరిగిన వెంటనే రెండవ పునరుద్ధానము జరుగుతుంది అనుకుంటున్నారు. కానీ దేవుని లేఖనాలు తేటగా వ్రాయబడ్డాయి. మొదటి పునరుద్ధానమునకు రెండవ పునరుద్ధానమునకు 1000 సంవత్సరాల వ్యవధి ఉన్నది అన్నాడు. యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మరి యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో కూడా ఆయన హితవత్సరము ప్రకటించను అని చెబుతూ ఆయన మరలా ఆయన ఉగ్రత భూమి మీదకి వస్తుంది అన్నాడండి. ఈ రెండు దేవుని యొక్క ఉగ్రత, హితవత్సరము పక్కపక్కనే చెప్పబడ్డాయి. కొన్నిసార్లు మనము దూరం నుంచి ఒక కొండను చూస్తున్నప్పుడు రెండు కొండలు కలిసి ఒకటే రకంగా ఉన్నట్టుగా కనపడతాయి. కానీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రెండు వేరువేరుగా ఉన్నాయని మనకు అర్థమవుతాయి. అదే రీతిగా లూకా సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు హితవత్సరము నేను ప్రకటించడానికి వచ్చాను, కానీ నేను ఈ భూమి మీద తీర్పు తీర్చడానికి నేను రాలేదు అన్నాడు. దేవుని ఉగ్రత చూపించడానికి నేను రాలేదు అని జ్ఞాపకం చేశాడు పిల్లారా. అంటే ఈ హితవత్సరమునకు దేవుని ఉగ్రతకు మధ్య ఉన్నటువంటి కాల వ్యవధి 2000 సంవత్సరాలు అని మనం చూస్తున్నాం. అదే రీతిగా మొదటి పునరుద్ధానమునకు రెండవ పునరుద్ధానానికి ఉన్నటువంటి కాల వ్యవధి 1000 సంవత్సరాలు అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. ఈ రెండు అనగా తీర్పు పునరుద్ధానము అలాగే జీవ పునరుద్ధానము, ఈ రెండిటిని మనం చూస్తున్నప్పుడు ఎవరెవరు దానియేలు గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో నుంచి చదివితే ఏమన్నాడండి అక్కడ? మరియు
సమాధులలో నిద్రించు అనేకులు ఏం చేయబడతారండి? మేలుకొంటారంటండి. చూసారా? సమాధుల్లో నిద్రించే అనేకులు మేలుకొంటారు. మేలుకొంటారు అంటే అర్థం ఏమిటి చెప్పండి? అదే పునరుద్ధానం. చనిపోయిన వారు తిరిగి లేపబడతారు. నీవు నేను ఒకానొక దినాన చనిపోయామంటే ఒక విశ్వాసి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనము ఒకానొక దినాన ఏం చేయబడతాం? తిరిగి లేపబడతాం. ఎంత గొప్ప ధన్యత అండి విశ్వాసికి. లేపబడతారు. ఎప్పుడు? 1000 సంవత్సరాల పరిపాలనకు ముందు, 1000 పాలనకు ముందుగా జరుగుతున్నటువంటి సంఘటనను జ్ఞాపకం చేస్తున్నాడు. 1000 సంవత్సరాలు ముందుగా జరుగుతున్నటువంటిది ఇది. ప్రియులారా, లేపబడతారు అన్నాడు. తర్వాత మేలుకొంటారు. కొందరు మేలుకున్నప్పుడు ఏం చేస్తారంటే కొందరు నిత్య జీవము అనుభవించుటకు అన్నాడండి. కొందరు ఏమనుభవిస్తారంటే అండి? నిత్య జీవము. కొందరు నిందలు. కొందరికి నిత్య జీవము, కొందరికి నిందలు. కొందరు మేలు చేసిన వారు, కొందరు కీడు చేసిన వారు. కొందరికి తీర్పు ఉన్నది, కొందరికి నిత్య జీవం ఉన్నది. సమాధులు తెరవబడిన తర్వాత మేలుకొంటారు. ప్రియులారా, మనమందరము అని 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో చెప్పాడు. ప్రియులారా, మార్పు అక్కడ ఎవరెవరిని గురించి చెప్పాడంటే చనిపోయిన వారిని గురించి, అలాగే చనిపోకుండా బ్రతికి విశ్వాసులుగా ఉన్న వారి గురించి చెప్పాడు. అయితే మొదటి పునరుద్ధానమునందు పాలు పంపులు కలిగిన వారు ధన్యులు అన్నాడండి. వారు పరిశుద్ధులు అన్నాడు. ఇది మొదటి పునరుద్ధానం. అయితే రెండవ పునరుద్ధానం చెప్పాడు. వారిని కడమ మృతులు అని పిలిచాడు. ఆడ రెండవ పునరుద్ధానం అనే మాట ఉపయోగించలేదు, కానీ మొదటి పునరుద్ధానము అనగా మొదటిగా చనిపోయి తిరిగి లేపబడిన వారు అని. మరి కడమ పునరుద్ధానము అంటే రెండవదిగా మృతి పొంది తిరిగి లేచిన వారు అనగా యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించక, రక్షణ పొందక, మారు మనసు పొందక, పాప జీవితం జీవించి ఎవరైతే ఉన్నారో వారందరూ, పాత నిబంధన భక్తులు మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడ వరకు ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ అనగా మరి ఈ 1000 ఏండ్ల పరిపాలన తర్వాత ఆయన వారిని లేపుతాడు అన్నాడండి. అంటే ప్రపంచములో చనిపోయిన ప్రతి వ్యక్తి లేపబడాలి. వారెవరు? వారు పాపులైనా లేపబడాలి, పరిశుద్ధులైనా లేపబడాలి. పాపులు లేపబడటానికి ఒక కాలం ఉంది. అది 1000 ఏండ్ల పాలనకు ముందుగా జరుగుతున్నది. కానీ పరిశుద్ధులు లేపబడటానికి ఒక కారణం ఉన్నది, ఒక కాలం ఉన్నది. అది ఇప్పుడు 1000 ఏండ్ల పాలనకు ముందు. అయితే పాపులు 1000 ఏండ్ల పరిపాలన తర్వాత, 1000 ఏండ్ల కాలము తర్వాత వారు లేపబడతారు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద 1000 ఏండ్ల పాలనలో మరి ఎవరుంటున్నారు అని మనం చూస్తే, యేసుక్రీస్తు భూమి మీద ఆ పాలనలో పాత నిబంధన భక్తులు ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైన వరకు ఉన్నటువంటి వారందరూ కూడా ఉంటారు. అలాగే యేసుక్రీస్తును నమ్ముకొని సంఘముగా ఉన్న నీవు నేను కూడా ఆ 1000 ఏండ్ల పాలనలో ఉంటాం. అదే రీతిగా యేసుక్రీస్తు కొరకు సువార్త ప్రకటించటానికి శ్రమల కాలములో భూమి మీదకి వచ్చినటువంటి 2 సాక్షులు కూడా వారు చంపబడి తిరిగి లేపబడతారు. వారు కూడా ఆ పాలనలో ఉంటారు. అలాగే 1000 ఏండ్ల పాలనలో ఆ చివరి 3.5 సంవత్సరాలు దేవుడు వారిని ప్రేమించి ఆ యూదులను లేకపోతే ఇశ్రాయేలు ప్రజలను రక్షించాలని ఆయన కోరుకున్నప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలు రక్షణ పొందుతారు. ఒకేసారిగా అందరూ రక్షణ పొందడానికి ఇష్టపడతారు. ఆ దినాల్లో ఆ రక్షణ పొందిన వారు కూడా ఆ 1000 ఏండ్ల పాలనలో ఉంటారు. అంత మాత్రమే కాదు, అన్యజనులుగా ఉన్నవారు ఇశ్రాయేలు ప్రజలకు సహాయము చేసిన వారు కూడా ఆ యొక్క 1000 ఏండ్ల పాలనలో ఉంటారు అని మాట మనం చూస్తున్నాం. వీరందరూ కూడా మొదటి పునరుద్ధానంలో ఉండేవారు అని గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా?
మొదట పునరుద్ధానములో ఉండే జనులు ఎవరు అంటే, ప్రియులారా, యోబు గ్రంథంలో చూస్తే నా శరీరము క్షీణించిపోయిన శరీరముతో నేను మరలా దేవుణ్ణి చూస్తాను అన్నాడు కదా. నిజమే, శరీరముతో చూస్తాడు అన్నాడు. అంటే ప్రియులారా, చనిపోయి తిరిగి లేపబడిన వారికి ఉండే శరీరము ఏ శరీరము? భౌతికమైన శరీరము కలిగి ఆత్మ విడిపోయిన తరువాత, మరణించిన తరువాత ఇప్పుడు ఆత్మ మానవునికి దూరం అయిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? దేవుని వద్దకు వెళ్ళిపోయింది. దేవుని వద్దకు అనగా పరదైసుకు, పాతాళానికి వెళ్ళిపోయింది. మనందరికీ తెలుసు. పాతాళములో శ్రమ అనుభవిస్తున్న వారు ఉన్నారు, అలాగే పరదైసులో విశ్రాంతి తీసుకుంటున్న వారు ఉన్నారు. అయితే ప్రియులారా, మరి వారి శరీరాలు మరలా తిరిగి భూమి మీద చనిపోయినటువంటి శరీరాలు అనగా మట్టి పాలైపోయి శరీరము కుళ్ళిపోయి కృషించిపోయి మట్టిలో కలిసిపోయినటువంటి ఆ కణాలలో, ఆ యొక్క శరీరములో కుళ్ళిపోయి ఇంకా ఏమాత్రం కనబడని ఆ దానిలోకి మరలా ఏం చేయబడుతుంది? ఈ ఆత్మ వస్తుంది, వారితో కలిసి మరలా తిరిగి లేపబడతారు. ఈ శరీరాన్ని ఏమి శరీరం అంటాము? భౌతిక సంబంధమైన శరీరం అనము. దీనిని మహిమ శరీరం అంటాం. అంటే 1000 ఏండ్ల పరిపాలన చేస్తున్నప్పుడు ఈ 1000 ఏండ్ల పాలనలో అనేక మంది దేవుని పిల్లలు పరిపాలన చేస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు నమ్మి విశ్వసించి ఆయన కొరకు ప్రయాసపడిన వారు, సువార్త ప్రకటించిన వారు, ఎన్నో గ్రామాలు తిరిగిన వారు, రాత్రి పగలు కష్టపడిన వారు, వారు పడిన కష్టానికి ప్రతిఫలంగా దేవుడు వారికి ప్రతిఫలం ఇచ్చి, ఇదిగో నీవు ఈ 5 పట్టణాల మీద అధికారిగా ఉండు అన్నప్పుడు ఆ అధికారం ఉంటుంది. ఇంకా కొంచెం బాగా ప్రయాసపడ్డాడు, 10 పట్టణాల మీద ఉండు అన్నాడు. ఇంకా ఎక్కువగా ప్రయాసపడ్డాడు, అనేక పట్టణాల మీద నువ్వు అధికారిగా ఉండు అన్నాడు. ఇంకా బాగా ప్రయాసపడ్డాడు, ఇదిగో నా రాజ్యము, ఇదిగో ఆయనకున్నవన్నీ ఆయనవే అన్నట్లుగా ఆయనకున్నవన్నీ మరి వారు పరిపాలించేవారుగా ఉంటారు అని జ్ఞాపకం చేయబడుతున్నాం. అంటే నీవు చేసిన పనిని బట్టి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నీవు చేసిన పనిని బట్టి దేవుడు అధికారం ఇస్తాడు. ఆ అధికారము మరి చిన్నదైనా పెద్దదైనా మనం కూడా చూస్తూ ఉంటాం. చిన్న అధికారులు ఉన్నారు, పెద్ద అధికారులు ఉన్నారు, ఉన్నతమైన అధికారులు ఉన్నారు, 2-3 జిల్లాలకు అధికారులు ఉన్నారు, రాష్ట్రానికి అధికారులు ఉన్నారు, కొన్ని రాష్ట్రాలకు కలిపి అధికారం చేసేవారు ఉన్నారు. మనందరికీ తెలుసు. అదే రీతిగా అధికారాన్ని పొందుతారు. అయితే ప్రియులారా, వీరు అధికారం చేసేటప్పుడు వీరికి ఉన్నటువంటి శరీరము భౌతిక సంబంధమైన శరీరం కాదు. ఒకసారి భౌతిక సంబంధమైన శరీరాన్ని విడిచిపెట్టేశారు. ఒకసారి భౌతిక సంబంధమైన శరీరముతో సహవాసం చేశారు. భౌతిక సంబంధమైన శరీరము, ఆత్మ ఈ 2 కలిసి జీవాత్మ అయ్యి ఈ లోకములో జీవించి పాపాన్ని విడిచి మరి ఈ లోకాన్ని విడిచిపోయారు. క్రీస్తునందు మృతులుగా ధన్యులుగా చేయబడ్డారు. ఈ లోకం విడిచిన తర్వాత మరలా ఇప్పుడు వారి యొక్క ఆత్మలు, దేవుని యొద్ద ఉన్నటువంటి ఆత్మలు మరలా శరీరములో కలుసుకొని ఇప్పుడు మహిమ దేహాలు ధరించిన వారుగా ఉంటారు అని జ్ఞాపకం చేయబడుతున్నాం పిల్లారా. ఈ మహిమ దేహాలు ధరించిన వారి యొక్క మహిమ శరీరం అది చాలా విచిత్రమైన శరీరంగా ఉంటుంది. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత ఆయన ధరించుకున్న శరీరం ఏ శరీరం? మహిమ శరీరం. ఆయన మహిమ శరీరం ధరించుకున్నాడు కాబట్టే మరి ఒక చోట ఒక ఇంటిలో గోడలో తలుపులు వేసి ఉన్నా ఏం చేయబడ్డాడు? ఆయన ఆ గోడలో గుండా ఆయన వచ్చేసాడు. ప్రియులారా, అలాంటి దేహం మనకుంటుంది, వినికిడి ఉంటుంది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో మనం చదివితే యేసుక్రీస్తును పోలినట్టుగానే మనం ఉంటామంటే ఆయన వైఖరి ఆయన చూస్తున్నట్లుగానే మనం ఉంటాము అని రాయబడింది. ప్రియులారా, మహిమ దేహములో అన్నీ మనకు తెలుస్తాయి. మహిమ దేహములో వినికిడి ఉంటుంది, మహిమ దేహములో జ్ఞానం ఉంటుంది, జ్ఞాపకం ఉంటుంది. మహిమ దేహములో దేహము ఎలాంటిది
ఉంటుందో అలాంటిదిగా ఉంటుంది, కానీ పాప సంబంధమైన వాటికి దూరంగా ఉంటుంది ఈ మహిమ శరీరం అని గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. మహిమ దేహం లోకాసు వార్తలో మనం చదివితే అక్కడ మనం యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత ఆయన శరీరాన్ని చూపించినప్పుడు ఇదిగో నా చేతులను మీరు చూసుకోండి అన్నాడు. చేతులను చూసినప్పుడు ఏమున్నాయి? ఆయనను భౌతిక సంబంధమైన శరీరముతో ఉన్నప్పుడు శరీరానికి గాయాలు చేశారు. గాయాలు చేసినప్పుడు ఆ మేకులు కొట్టినటువంటి గుర్తులు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మహిమ దేహముతో ఉన్న తర్వాత కూడా ఆ గుర్తులు అలాగే ఉన్నాయి అంటూ ఏమని చెప్తున్నాడు? నన్ను మీరు తడిమి చూసుకోండి, ఇప్పుడు భూతానికి ఉన్నట్లుగా అలా లేదు నా శరీరం అంటే ఈ శరీరము అని చెప్తున్నాడు. కాబట్టి ఈ శరీరానికి ఎముకలు ఉంటాయి, మాంసం ఉంటుంది, కానీ ఆ శరీరము భౌతిక సంబంధమైన శరీరము కాదు అని గుర్తుపెట్టుకోవాలి. అనగా మనము తడిమి చూసినప్పుడు మన దేహము ఎలా ఉంటుందో అలాంటి దేహంగానే ఉంటుంది, కానీ అది భౌతిక సంబంధమైన శరీరము కాదు అని గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. ఒక వ్యక్తి చనిపోయిన తరువాత ఆ వ్యక్తి అనగా విశ్వాసి చనిపోయిన తర్వాత మరలా తిరిగి లేపబడతాడు అన్నాము. దానిని మనం ఏమంటున్నామంటే పునరుద్ధానము అంటున్నాం. అది ఎప్పుడు జరుగుతుందంటే 1000 ఏండ్ల పాలనకు ముందు జరుగుతుంది. దీనిని ఏమంటున్నామంటే మొదటి పునరుద్ధానము అన్నాడు. మొదటి పునరుద్ధానములో పాలు పంపులు గలవారు ధన్యులు అని జ్ఞాపకం చేసినట్లుగా వారికి ఏముండదు అని జ్ఞాపకం చేశాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఏమన్నాడు చూడండి, 16వ వచనము 6వ వచనం చదివితే, ఈ మొదటి పునరుద్ధానం పాల్గొనవారు పరిశుద్ధులైందురు, ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు అన్నాడండి. రెండవ మరణానికి అధికారము లేదంటే ఇక ఆ వ్యక్తికి మరణం అనేది లేదు అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని? చనిపోయిన వాడు తిరిగి లేపబడ్డాడు. ఎలాగా? మొదటి పునరుద్ధానములో తిరిగి లేచి మహిమ శరీరాలు ధరించిన మనకు ఏమి లేదంటున్నాడండి, ఇంకా మరణము లేదు. చూసారా, మరణము అనేది లేదు. యేసుక్రీస్తు ప్రభువారు మరి మరణాన్ని జయించిన వాడుగా, మరణాన్ని మీద విజయం సాధించిన వాడుగా ఉన్నాడు. ఆయన మొదట లేచాడు, తర్వాత మనం కూడా లేస్తాం. ఎంత గొప్పది! మనము లేచిన తర్వాత మనకు ఉండే శరీరం ఏమిటి చెప్పండి? ఇప్పుడు మహిమ శరీరం. ఈ మహిమా శరీరానికి ఏమి లేదు అంటే మరణం అనేది ఇక లేదు. ఈ మహిమా శరీరానికి రెండవ మరణము లేదు అంటున్నాడు. అయితే ప్రతివాడు ఇక్కడ మనం చూసినట్లుగా మరి రక్త మాంసాలు ఉండవు అన్నాడు. చనిపోయిన వారు తిరిగి లేపబడుతున్నామంటే నీవు నేను ఒకవేళ క్రీస్తు రాకపోతే, చనిపోయి ఉంటే, యేసు ప్రభు రాకడ కంటే ముందుగా మనం చనిపోయి ఉంటే ఆ చనిపోయిన వారు ఏం చేయబడతారు? లేపబడతారు. ఎలాగా? అక్షయులుగా. అంటే ఈ శరీరానికి క్షయత అనేది లేదు. ఇంకేమన్నాడు చూడండి, మనము మార్పు పొందుదాము అన్నాడండి. క్షయమైన ఈ శరీరము ఏం ధరించుకుంటుంది? అక్షయతను ధరించుకుంది. క్షయమైన ఈ శరీరం అంటే ఏమిటి? చనిపోయిన తర్వాత క్షయమైపోయింది. చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టబడతాం. ఎలా చనిపోతాము? రకరకాలుగా చనిపోతాం. చెట్టు మీద పడి చచ్చిపోయేవాళ్ళు ఉన్నారు, బండి యాక్సిడెంటే చనిపోయేవాళ్ళు ఉన్నారు, మొసలు తిని చనిపోయేవాళ్ళు ఉన్నారు, తిమింగళాలు తిని చనిపోయి ఉన్నాడు, జంతువులు తిని చనిపోయిన వాళ్ళు ఉన్నారు, రకరకాల యాక్సిడెంట్ల ద్వారా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, బిల్డింగ్ కూలి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. చావు అనేది రకరకాలుగా వస్తుంది ఒక మనిషికి. ఎలా చనిపోయినా నీ శరీరం రకరకాలుగా ఎక్కడ ఏదో రకంగా అది విడిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నా మెట్టుకు ఆ శరీరము ఇప్పుడు క్షయమైపోతుంది అన్నాడు. అది క్షయమైపోయే శరీరమైనా ఇప్పుడు ఆ శరీరము క్షయమైపోయిన ఆ శరీరము ఇప్పుడు ఏం ధరించుకుంటున్నట్టండి? క్షయతను విడిచి అక్షయతను ధరించుకుంటున్నప్పుడు అన్నాడు. ఇంకా కింద ఏమన్నాడు? మర్త్యమైన ఆ శరీరము అమర్త్యతను ధరించుకుంటుంది, అంటే చావును లేనటువంటి శరీరాన్ని ధరించుకుంటుంది అన్నప్పుడు నిజంగా అప్పుడు చెప్పాడండి, మరణము
మింగివేయబడింది, మరణం అనేది మన మీద తొలగించబడింది అని చెప్తూ, ఓ మరణమా ఏమన్నాడండి, నీ విజయము ఎక్కడ? అంటే నీవు నేను తిరిగి లేపబడతాం. ఎంత ధన్యత ప్రియులారా! మరణం మీద మనకు అధికారం లేనటువంటి స్థితిని దేవుడిచ్చాడు. ఇప్పుడు మనం చనిపోయినప్పుడు మనం అనుకుంటున్నాం ఇది భౌతిక సంబంధమైనటువంటి మరణం. ఈ మరణాన్ని గురించి ఏ వ్యక్తి, ఏ విశ్వాసి కూడా భయపడాల్సిన అవసరం లేదు. చనిపోయావా, మరలా నీవు తిరిగి లేస్తావు. ఈ విశ్వాసం, ఈ నిరీక్షణ మనకు ఉండాలి అన్నాడు. అందుకే చచ్చిపోయిన వాళ్ళ గురించి శోకాలు పెట్టి నువ్వు ఏడవద్దు, పైన పడి ఏడుస్తారు కొంతమంది. నిజమే, కొంత దుఃఖం ఉంటుంది. అందుకనే చెప్పాడు, నిద్రించుతున్న వారి గురించి మీరు దుఃఖపడవద్దు, ఏడవద్దు అన్నాడు. ఏడవద్దు అలాగా. ఎందుకని అన్నాడు? అక్కడ ఎవరు నిరీక్షణ లేని ఇతరులు, వారికి ఏమి లేదు, నిరీక్షణ లేదు. చచ్చిపోయిన తర్వాత ఇక అంతే, తగ్గుడో బీకుడో, ఎక్కడ చచ్చిపోయాడో, ఎలా. కొంతమంది యుద్ధంలో చనిపోయేవాళ్ళు ఉన్నారు, విమాన ప్రమాదంలో చనిపోయాడు, బస్సు యాక్సిడెంట్, రకరకాల చనిపోతారు. కానీ చనిపోయిన తర్వాత దేశం కోసం సేవ చేసిన వాళ్ళు వచ్చినప్పుడు కూడా తెగ ఏడుస్తారు. ఎందుకంటే వారికి ఏమి లేదు, నిరీక్షణ లేదు. కానీ మనకేమున్నది, నిరీక్షణ ఉన్నది. యేసు ప్రభు తిరిగి లేపుతాడు అనేటువంటి నిరీక్షణ. ఎందును బట్టి అని చెప్పాడు, నేను మొదటగా లేచాను. అంటే ఇప్పుడు మనకు అర్థమైపోయింది, లేపబడే వారి వరుసలో వారి వారి వరస అని చెప్పాడు ప్రియులారా. వారి వారి వరస అన్నాడు. చూడండి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 23వ వచనం ఏమన్నాడు? ప్రతివాడును తన తన వరసలోనే బ్రతికింపబడును. చూసారా? చచ్చిపోయిన ప్రతి వ్యక్తి, అనగా పాపి అయినా పరిశుద్ధుడైనా ఎవరైనా లేవాల్సిందే, ప్రతివాడు లేవాల్సిందే. కానీ లేపబడటం అనేది పునరుద్ధానం అని చెప్పాడు. ఆ పునరుద్ధానము ఏ పునరుద్ధానము? మొదటి పునరుద్ధానము, రెండవ పునరుద్ధానం. కానీ ఒక విశ్వాసికి ఉన్నటువంటి పునరుద్ధానం ఏమిటి చెప్పండి? మొదటి పునరుద్ధానం. ఆ మొదటి పునరుద్ధానములో మొదటగా లేచిన వాడు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు. ఎంత చక్కని మాట అండి అక్కడ. వరసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు అన్నాడు. మొట్టమొదటి లేచిన వాడు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు వారు లేచాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మొట్టమొదటిగా ప్రథమ ఫలంగా లేచాడు. ఆ తర్వాత ఆయన ఎవరిని లేపాడు? 3 దినాలు సమాధుల్లో ఉన్నాడు అనుకున్నారు చాలామంది. ఏం చేశాడు ఆయన? ఆ 3 దినాలు చెరకు వెళ్ళాడు. చెరకు వెళ్ళి ఎవరిని లేపాడు? చెరలో ఉన్న వారిని. అక్కడ చెప్పాడు కదా, చెరను చెరగా పట్టుకొని ఆయన ఆకాశ మండలానికి వెళ్ళాడు. ఇప్పుడు 3వ ఆకాశం అని చెప్పబడుతున్నటువంటి ప్రాంతములో, ప్రదేశములో ఈ చెరను తీసుకొని వెళ్ళాడు. అనగా పాత నిబంధన భక్తులు రెండవదిగా లేపబడుతున్నారు అని మనకు అర్థమైంది పిల్లరా. పాత నిబంధన భక్తులు లేపబడుతున్నారు. 1000 ఏళ్ల పాలనకు ముందు జరుగుతున్న సంఘటనల గురించి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు పాత నిబంధన భక్తులు లేపబడతారు. ఆ తర్వాత సంఘము, అనగా నీవు నేను లేపబడతాం. అదే 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయంలో చెప్పాడు 16వ వచనం, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో ఆయన వస్తాడు, బోర ఊదుతాడు. బోర ఊదినప్పుడు ఏం చేయబడతారు? క్రీస్తునందు మృతులైన వారు మొదట లేపబడతారు. ఆ మీదట సజీవులమైన ఉండు మనము కూడా ఆయనతో ఎత్తబడతామన్నాడు. ఈ లేపబడే వరుసలో సంఘం ఉన్నది. ఆ తర్వాత క్రీస్తు కొరకు సువార్త ప్రకటించినటువంటి వారు కూడా లేపబడతారు. అనగా 2 హతసాక్షులను కూడా వారు లేపబడతారు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకొని శ్రమల కాలంలో, అయ్యా నువ్వు మెస్సియా అనుకొని, మెస్సియా వస్తాడనుకొని ఎంతో కాలం ఎదురు చూసాం, మెస్సియా రాలేదనుకున్నాం, కానీ మెస్సియా వచ్చాడని మాకు తర్వాత అర్థమయ్యి క్రీస్తు ప్రభువును అంగీకరించేటువంటి ఇశ్రాయేలీ యూదులు కూడా లేపబడతారు. ఆఖరిగా క్రీస్తు ప్రభు వస్తున్నప్పుడు ఈ 6 జనాంగాలు, ఆఖరి జనాంగము ఏమిటంటే అన్యజనులు,
ఇశ్రాయేలులకు సహాయము చేసిన వారు కూడా లేపబడి వీరందరూ అనగా యేసుక్రీస్తు ప్రభువారు 1000 ఏండ్ల పాలనలో ఉన్నాడు. అలాగే ఆదాము మొదలుకొని మరి బాప్తీసమిచ్చే యోహాను వరకు, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఆరోహణమై వెళ్ళిన వరకు ఉన్నటువంటి భక్తులు లేపబడ్డారు. సంఘము లేపబడింది 3వదిగా. అలాగే 2 సాక్షులు లేపబడ్డారు 4వదిగా. 5వదిగా మరి ఇశ్రాయేలు ప్రజలు యేసుక్రీస్తు ప్రభువుని శ్రమల కాలంలో నమ్ముకున్నవారు కూడా లేపబడతారు. ప్రియులారా, ఈ లేపబడిన వారు మొదటి పునరుద్ధానములో లేపబడిన వారి యొక్క వరస మనం ఆలోచన చేస్తే మొదటి 4 వరసల్లో ఉన్నవారు 7 ఏండ్ల పాలనకు ముందు లేపబడతారు. మిగిలిన వారు అనగా ఇశ్రాయేలు ప్రజలుగా ఉండి శ్రమల కాలం అనుభవిస్తూ శ్రమల కాలం ముగిసిన తర్వాత 7 ఏండ్ల పాలన తర్వాత వారు లేపబడతారు. తర్వాత అన్యజనులుగా ఉన్నవారు కూడా లేపబడతారు. మీకు వరుస అర్థమై ఉంటే చాలా బాగుంటుంది. అంటే మొదటగా ఈ 4 జనాంగాలు లేపబడతారు 7 ఏండ్ల పాలనకు ముందుగా. తర్వాత శ్రమల కాలంలో ఉన్నవారు యూదులు, ఇశ్రాయేలీలు, అలాగే అన్యజనులు వారు లేపబడతారు. ఇది మొదటి పునరుద్ధానము అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ 1000 ఏండ్ల పాలన ముగిసిన తరువాత 20వ అధ్యాయం 11 నుంచి 15 వచనాల వరకు మనం చదివితే అక్కడ 2వ పునరుద్ధానం గురించి చెప్పాడు. ఆయన జీవగ్రంథం విప్పుతాడప్పుడు తర్వాత గోగు మాగోగు యుద్ధం జరుగుతుంది. ఆ తర్వాత ధవళ సింహాసనపు తీర్పు జరుగుతుంది. ఆ ధవళ సింహాసనపు తీర్పులో యేసుక్రీస్తు ప్రభువారు వారిని కూడా లేపుతాడు. ఎవరిని? పాపులైన మృతులను అన్నాడు. పరిశుద్ధులైన మృతులు, సంఘము, పాత నిబంధన భక్తులు, యేసు ప్రభును నమ్ముకున్నటువంటి యూదులు, ఇశ్రాయేలుకు సహాయం చేసిన వారు, వీరందరూ కూడా మొదటి పునరుద్ధానంలో లేపబడ్డారు. అయితే లేపబడిన వారు ఎవరు? లేపబడని వారు ఎవరంటే పాపులుగా ఉన్నవారు. ప్రారంభము నుంచి ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువారు 1000 ఏండ్ల పాలన ముగిసేంత వరకు ఎవరు పాపులుగా ఉన్నారో వారందరిని కూడా లేపుతాడు. ఇది 2వ పునరుద్ధానం. ఈ పునరుద్ధానములో ఉన్నవారు నీతిమంతులు కాదు. వారెవరు? వారు పాపులు అని అర్థమైంది పిల్లారా. ఈ పాపులకు ఏమున్నది? నిత్య నరకము. వారిని కూడా లేపుతాడు, కానీ వారు ఉండబోయే స్థలము నిత్య నరకము పిల్లారా. ఈ పునరుద్ధానం 2 ఒకేసారి చెప్పబడిన 2 వేరు సమయాల్లో వేరు కాలాల్లో జరుగుతాయి అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే మొదటి పునరుద్ధానంలో నీవు నేను ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? మొదటి పునరుద్ధానములో పాలు పంపులు గల వారు ఏమన్నాడండి? ధన్యులు అన్నాడు. ఇది మొదటిది. ఏమిటా ధన్యత అంటే 2వ మరణము వీరి మీద అధికారము లేదు. 2వ మరణానికి అధికారము లేదండి. ఎవరికి? మొదటి పునరుద్ధానములో ఉన్నవారికి. అంత మాత్రమే కాదు, ఇంకా ధన్యత ఏమిటంటే వీరు 1000 ఏండ్ల పాలనలో క్రీస్తుతో పాటు ఉంటారు. ఎంత ధన్యత అండి! 1000 ఏండ్ల పాలనలో మరి 5 పట్టణాలు, 10 పట్టణాలు, అనేక పట్టణాల మీద అధికారం కలిగిన వారుగా ఉంటారు. ఆయన ఇనపదండముతో రాజ్య పరిపాలన చేస్తాడు. అంటే ఆయన పాలనప్పుడు చాలా నీతివంతమైన పాలన, అవినీతి ఉండదు. పాపులు ఉంటారు, కానీ అన్యాయము చేయటం, అక్రమము చేయటానికి వీల్లేదు. కానీ ఆయన దండముతో ఆయన ఏలుతాడు అంటాడు. అంటే ఏలుబడి చేసేది పరిశుద్ధులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం ఎవరు? పాపులు. అనగా గోగు మాగోగు యుద్ధము అయిపోయిన తర్వాత మిగిలిపోయినటువంటి జనాంగం, పాప జనాంగం, ఆ జనాంగాన్ని ఏలుబడి చేస్తారు అనే మాట మనం చూస్తున్నాము ప్రియులారా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మనము చేసిన పనిని బట్టి మనకు బహుమానాలు ఇస్తాడు. అయితే ప్రియులారా, మహిమ శరీరముతో ఉండి మనం ఏలుతాం. క్రీస్తు ప్రభుని నమ్మని వారు కూడా లేపబడతారు. కానీ లేపబడిన తర్వాత వారి యొక్క పరిస్థితి ఏమిటి? నిందలే, హేళనే, హేయులగుటకు మేలుకొందరు, నిత్య నరకములో యాతన అనుభవిస్తారు. కానీ
నమ్మిన వారు ఏమన్నాడండి? నిత్య జీవం. ఈ రెండిటి తేడాను మనము ఆలోచన చేద్దాం. మేలు చేసిన వారు, కీడు చేసిన వారు. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానము, కీడు చేసిన వారు మేలు చేసిన వారు అనగా యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన వారు. కీడు చేసిన వారు అనగా చెప్పండి, క్రీస్తు ప్రభుని నమ్మని వారు. ఒకరికి నిత్య జీవము, మరొకరికి నింద. ఒకరికి నిత్య జీవము, ఒకరికి నిత్య నాశనం, నిత్య నరకము, హేళన, హేయులొగుటకు, నిందల పాలవటానికి అప్పగిస్తారు. మరి మిగిలిన వారికి అధికారం, ఘనత, కిరీటాలు, ప్రతిఫలాలు, గొప్పతనం, గౌరవం ఎన్నెన్నో దేవుడు ఇస్తున్నాడు. ఇట్టి ధన్యతను దేవుడు అనుగ్రహిస్తున్నప్పుడు క్రీస్తు ప్రభువుని నమ్ముకోకుండా చనిపోతే ఏమంటున్నాడు యాకోబు పత్రిక? నీ జీవము ఏ పాటిది? కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయి ఆవిరి వంటిది కాదా? పోతా పోతానే కూలిపోయి చనిపోయారు కొంతమంది. నడుస్తానే కుర్చీలో కూర్చొని చనిపోయారు. ఏ పాటిది? కొంతసేపుగానే అంతలో మాయమయ్యి ఆవిరి వంటిది కదా. క్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే నిత్య జీవం అని చెప్తుంటే ఇంకా త్రోసివేసి సమయాన్ని హెచ్చించుకొని ఇంకా 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 ఎందుకంటే నేను అనుభవించవలసినవి చాలా ఉన్నాయి అనుకున్నాడు ఒక వ్యక్తి. ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను అన్నాడు. కాబట్టి మన యొక్క పోకడ అంటే మనం ఈ లోకములో నుంచి చనిపోకముందే, యేసుక్రీస్తు ప్రభువు రాకముందే ప్రభువు నమ్ముకొని చనిపోయావా? ఎక్కడ ఉంటాం మనం చెప్పండి? మొదటి పునరుద్ధానంలో ఉంటాం. అది ధన్యుడు. అసలు క్రీస్తునందు మృతి నొందిన వారు ధన్యులు. ఇక్కడ మొదటి పునరుద్ధానమును పాలు పంపులు గలవారు ధన్యులు. అబ్బా, ఎన్ని ధన్యతలు దేవుడిస్తున్నాడు. ఈ ధన్యతలన్నీ మనం పోగొట్టుకుంటే ప్రభు అవకాశం ఇచ్చినా కూడా 2 రకాల పునరుద్ధానాల గురించి చెప్పాడు. ఒక మాట అపోస్తుల కార్యముల గ్రంథం 23వ అధ్యాయము 24వ అధ్యాయం 15వ వచనములో 24వ అధ్యాయము 15వ వచనములో ఏమంటున్నాడు? ధర్మశాస్త్రముల యందును ప్రవక్తల గ్రంథములందును వ్రాయబడినవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకు ఏమున్నదండి? పునరుద్ధానము కలగబోచున్నది. గుర్తుపెట్టుకోండి, నీతిమంతులకు పునరుద్ధానం ఉన్నది, అనీతిమంతులకు పునరుద్ధానం ఉన్నది. నీతిమంతులకు ఉండే పునరుద్ధానం మొదటి పునరుద్ధానం, అనీతిమంతులకు ఉండే పునరుద్ధానం రెండవ పునరుద్ధానం, నిత్య నరకం. మరి ఏది కావాలో దేవుడు నీకే ఛాయిస్ ఇస్తున్నాడు. నువ్వు కోరుకోమని దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రభువు రాబోతున్నాడు. ఇంకా 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 వ్యర్థం చేసుకోవద్దు సమయాన్ని. క్రీస్తు ప్రభువుని నమ్ముకొని ఆయన బిడ్డలుగా తీర్చబడి ఇంకా నమ్మని వారు ఎవరైనా ఉంటే హృదయం ఆయనకి ఇవ్వు. ఆయనకిచ్చి నువ్వు మొదటి పునరుద్ధానములో పాలు పంపులు పొందాలని ప్రభుపేట మనం చేస్తూ ముగిస్తూ ఉన్నాను.